నా పేరు గోదా జాన్పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహా న్యూస్ ఛానల్ మీద ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు ఛానల్ మీద జరిగినటువంటి దాడి ఇది హేయమైన చర్యగా, ప్రజావాణిని వినిపించే ఛానల్ మీద నిరంతరం ప్రజా సమస్యలను వెలికితీసి ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి వారధిగా నడిచేటటువంటి ఛానల్ మీద దాడి చాలా దుర్మార్గం. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఒక విషయం మీద, ఫోన్ ట్యాపింగ్లో ఆ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారనేటటువంటి విషయం చర్చ జరిగినప్పుడు వచ్చినటువంటి విషయాల మీద వాస్తవాలను పరిశీలించాలే తప్ప ఓ రాజకీయ నాయకులుగా నిరంతరం మీడియాను అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుంటూ అదే మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి ఎగనెస్ట్ విషయాల మీద మాట్లాడితే మాత్రం ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే నిజంగా ప్రజాక్షేత్రంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. ఎవరైతే మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దీన్ని పూర్తి స్థాయిలో మాలమహానాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఖండిస్తూ ఉన్నాం.